బిఎస్ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సోమవారం నాడు పారిశుద్ధ్య కార్మికుల ముగ్గుల పోటీ కార్యక్రమానికి నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణ చుట్టూ శుభ్రత ఉంచుతూ నియోజకవర్గ ప్రజలకు, ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యంతో పాటు పారిశుద్ధ్యం 100% శుభ్రత ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని ఆయన సూచించారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ సేవలను వైద్యులు మెరుగ్గా ఉపయోగించుకొని ఆ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అధిక మొత్తంలో అందించాలని సూచించారు. ఒకవైపు ఆరోగ్యం, మరొక వైపు పారిశుద్ధ్యం, శుభ్రత పాటింపులో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. త్వరలో మెడికల్ కళాశాల వద్ద 550 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభం చేస్తామని అన్నారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ప్రథమ స్థాయిలో నిలిచిన వారికి 8,000 నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 6,000 నగదు, మూడో స్థానంలో నిలిచిన వారికి 4,000, నాలుగవ స్థానంలో నిలిచిన వారికి 2,000 రూపాయల నగదు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు కొత్త శ్రీనివాసులు, జక్క రాజకుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ రోహిత్, డాక్టర్ అజీం, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ కోటేశ్వర్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల, హెడ్ నర్సులు పద్మ, నర్సింగ్ అధికారి ఎం ఆనంద్, రూప, రాణి, జానకీదేవి, జ్ఞానేశ్వరి, హెల్ప్ డెస్క్ ఇన్ఛార్జి యాదగిరి, ఆసుపత్రి వైద్యులు, శానిటరీ పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే హాస్పిటల్ అంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు సార్, మేము ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది అంటారు. కానీ ఈ మధ్య చాలా 80-90% నాకు ఫోన్లు వచ్చినా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తుందని చెప్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా బాగాలి, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అని శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఇలానే హాస్పిటల్ మొత్తం కూడా ఇలానే చేయాలని కోరుకుంటూ, మీరు కూడా నేను అదే చెప్తున్నాను డాక్టర్లకు కూడా, నా వంతు సహాయం ఏమైనా కావాలంటే తప్పకుండా ఒకటొకటి అనుకుంటూ అన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. 100% మన నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ, అతి త్వరలో మన మెడికల్ కాలేజీలో కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. హాస్పిటల్ కు 550 పడకల హాస్పిటల్ అతి త్వరలో, ఇప్పుడు మాట్లాడింది కూడా ఆ డాక్టరే, ఆ కాంట్రాక్టరే. అతి త్వరలో అది కూడా భూమి పూజ చేసుకొని మీరందరూ కూడా అక్కడ వచ్చి కొత్త హాస్పిటల్ అతి త్వరలో పూర్తి చేసుకునే విధంగా మనం పని చేసుకుందాం. 2 హాస్పిటల్ అయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ మంచిగా పనిచేయండి. హాస్పిటల్ పేషెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా తీసుకొని, అప్పుడప్పుడు చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి, దగ్గరికి తీసుకపోవట్లేదని. అందరూ కూడా సిబ్బంది మంచిగా పనిచేసి, మంచి డాక్టర్లు ఉన్నారు మన దగ్గర, అన్ని డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి ఏ పేషెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలా పనిచేస్తున్నారు. అందరూ కూడా పనిచేయాలా, మంచిగా పనిచేసి హాస్పిటల్కి మంచి పేరు కావాలని మనసారా కోరుకుంటూ, ఈ ముగ్గులు పోటీలు వేస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్న డాక్టర్లకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ, హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.